స్వాగతం. తను ప్రేమించిన అమ్మాయి మరణిస్తే తన ఆయుష్లో సగం దారపోసి మరీ బ్రతికించుకున్న అద్భుతమైన ఒక ప్రేమికుడి కథ ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది మహాభారతం ఆది పర్వంలో ఉంది. భృగు మహర్షి కుమారుడైన చవనుడు సుకన్య అనే కన్యను వివాహం ఆడాడు. వీరి కథ తెలియని వాళ్ళు నేను కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సుకన్య తన పాతివ్రత్యంతో వృద్ధుడు అంధుడైన చవనుణ్ణి ఆరోగ్యవంతుడిగా చేస్తుందన్నమాట. ఇప్పుడు వీరిద్దరికీ కూడా ప్రమతి అని ఒక కుమారుడు జన్మించాడు. క్షీరసాగర మదన సమయంలో అమృతంతో పాటు ఘృతాజ్య అనే అప్సరస కూడా జన్మించింది. ఆమె ప్రమతిని చూసి ఇష్టపడి అతన్ని కొన్నాళ్ల పాటు సేవించి వివాహం చేసుకుని అతని ద్వారా ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ పుత్రుని పేరే రురుడు. ఇతనే మన కథలో కథానాయకుడు అన్నమాట. ఇక మరోవైపు స్థూలకేశుడనే మహర్షి ఆశ్రమం సమీపంలో విశ్వావసుడనే గంధర్వుడు అప్సరస అయిన మేనక కొంతకాలం పాటు కలిసి ఉన్నారు. తద్వారా మేనక గర్భవతి అయి ఒక పుత్రికకు జన్మనిచ్చింది. ఆమెను ఆశ్రమంలో విడిచిపెట్టి తను వెళ్ళిపోయింది. మహర్షి ఆమెకు ప్రమద్వర అని పేరు పెట్టి పెంచసాగాడు. ఒకసారి రురుడు స్థూలకేశ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ప్రమద్వరను చూశాడు. ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. అప్పుడు రురుడు ఆ విషయాన్ని తన తండ్రి అయిన ప్రమతికి చెప్పాడు. ప్రమతి ప్రమద్వరను పెంచుతున్న స్థూలకేశి మహర్షితో మాట్లాడి వాళ్ళిద్దరూ కూడా రురుడు ప్రమద్వరలకు వివాహం చేద్దామని నిశ్చయించారు. ఇంకొద్ది రోజుల్లో వివాహం ఉందనగా ప్రమద్వర ఒకరోజు వనంలో పూలు కోయడానికి వెళ్ళినప్పుడు ఒక పాము కాటు వేసింది. దాంతో ఆమె మరణించింది. ముని ఆశ్రమంలో వారందరూ కూడా దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడైతే గుండె బద్దలయ్యేట్టుగా ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవిల్లోకి వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని, దేవతలారా, బ్రాహ్మణులారా, నేను నిజంగా తపస్సంపన్నుడిని అయితే, నా గురువులను భక్తితో సేవించినట్లయితే, పుణ్యాలు చేసిన వాడినైతే నా ప్రేయసిని కాపాడండి. ఏ ఒక్కరూ నా ప్రేయసిని కాపాడలేరా? అలా కాపాడితే నా తపోఫలం అధ్యయన ఫలం కూడా వారికి దారపోస్తాను అని పరిపరి విధాలుగా ఆక్రోశించాడు. అతని మొరని విన్న ఒక దేవదూత ఆకాశం నుంచి ఇలా పలికాడు. ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశమున పాము కాటు వేసింది. దాన్ని ఆపడం ఎవరి తరము కాదు. కానీ దీనికి ఒక ఉపాయం ఉంది. ఎవరైనా తమ ఆయుష్లో సగం ఆమెకి ఇస్తే ఆమె విషం నుంచి విముక్తి పొంది తిరిగి బ్రతకగలదు. ఈ విషయాన్ని యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు. దాంతో రురుడు సంతోషంతో తన ఆయువులో సగ భాగాన్ని ప్రమద్వరకు ఇచ్చి ప్రమద్వరను బ్రతికించాడు. ఆ తర్వాత రురుడు ప్రమద్వర పెళ్లి చేసుకున్నారు. కానీ రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం తగ్గలేదు. దాంతో అతను అడవిలోకి వెళ్ళి కనిపించిన పాములల్లా చంపసాగాడు. ఒకరోజు అలా కనపడిన ఒక పాముని చంపడానికి కర్ర ఎత్తగానే డుడుంబము అనే పేరు గల పాము భయపడి అతనితో ఇలా అంది. ఏంటిది, పాములను ఎందుకు చంపుతున్నావు? నీవు చూస్తే బ్రాహ్మణులాగా కనిపిస్తున్నావు. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. దానికి రురుడు, ఒక పాము నేను ప్రాణంగా ప్రేమించిన నా ప్రేయస్ని కాటు వేసింది. అందుకే పాముల మీద కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాను అని అన్నాడు. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని అన్నాడు. ఆ వెంటనే ఆ పాము మానవ రూపం దాల్చి రురుడికి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, నీవు పాము కదా, మునీశ్వరుడిలా ఎలా మారావు అని అడిగాడు. దాంతో అతను తన వృత్తాంతం చెప్పసాగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే పేరు గల మునీశ్వరుడను. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యం చేస్తుండగా నేను పరిహాసానికి గడ్డితో ఒక పామును చేసి అతని మీదకి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చి నన్ను విషం లేని పాముగా మారిపోమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన దానికి ఇంత శాపం పెడతావా, నన్ను క్షమించు అని అడిగాను. దానికి నా మిత్రుడు, నా మాట తప్పకుండా జరుగుతుంది, కానీ నీవు పాముగా ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగువంశస్థుడు వస్తాడు. అతన్ని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణంగానే నిన్ను చూడగానే నా మామూలు రూపం పొందాను అని చెప్పాడు. తన వృత్తాంతం చెప్పిన తర్వాత అతను ఇలా అన్నాడు. అది సరే కానీ నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, బ్రాహ్మణులంటే శాంత స్వభావులు కదా, నీ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడే కదా సర్పయాగాన్ని ఆపి సర్పాల్ని రక్షించాడు. మరి నువ్వు ఇలా సంహార కార్యక్రమం చేయడం న్యాయమా అని అన్నాడు. దాంతో రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాముల్ని చంపడం మానుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రమద్వరతో కలిసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపి సునకుడు అనే పుత్రుడిని పొందాడు. ఆ సునకుడికి సౌనకుడు అనే పుత్రుడు కలిగాడు. మనం ఈ సౌనకుడి పేరును చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, వ్రత కథలు ఇలాంటి వాటిలో సౌనకాది మహామునులు అని చెప్తూ ఉంటాం. అలా సౌనకుడు అనే మహాముని రురుడు ప్రమద్వరల మనవడన్నమాట. విన్నారు కదా, తన ప్రేయస్ని బ్రతికించడానికి తన ఆయుష్నే సగం దారపోసిన రురుడి యొక్క ప్రేమ కథ. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.